5 రోజులు పట్టొచ్చు. చూడండి రోడ్డు చూడండి ఎలా ఉందో. ఈ రోడ్డు బాగు చేసుకోవడం తెలియదు ఇక్కడ. కానీ జనాల మీద, డ్రైవర్ల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద అయితే ఎక్కడ అంటే ఎగురుతారు ఇప్పుడు. చూడండి అక్కడ దారుణంగా ఉంది రోడ్డు. మరీ వరస్టెడ్ బాబు చూస్తే రాగసి పప్పు ఇడ్లీ పిండి రూపాయలు అంటే తిప్పడే మా పని స్టీరింగ్ ఈ ఘాట్ రోడ్లో. ఇక్కడ ఓవర్టేక్ చేసినా తప్పేనండి. వాడు వెళ్ళడం, మమ్మల్ని వెళ్ళవడం. ఈ ఘాట్ రోడ్ అంతా ఇంకా 230 కిలోమీటర్లు ఉంటుందండి. ఎక్కడి నుంచి 230 కిలోమీటర్లు గోవాకి వెళ్ళిపోతాం. ఈ 230 కిలోమీటర్లు దాటేంత వరకు అప్ అండ్ డౌన్స్. డౌన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఎంత అయితే అప్ ఉంటుందో అంతే డౌన్ ఉంటుంది. దానికి తగ్గట్టు ఈ అప్ అండ్ డౌన్స్లో ఈ గోతులు ఒకసారి సీట్ టైర్లు పగిలిపోతాయండి. వాండర్లకి లాస్ వచ్చి పగిలిపోతాయండి. 2 టైర్లు వచ్చేసి 50,000 రూపాయలు లాస్ అయిపోతాయి. కాకపోతే ఆయన సరే ఈ రోడ్ని ఇక్కడ బాగు చేయరు. ఏం చేస్తామంటే తప్పదు మా పరిస్థితులు. మాకున్నది లారీ ఒకటే. లారీ తప్పితే ఇంకోటి చూసారా ఎక్కడే పోతుంది. టైర్ తిరిగేస్తాయి అసలు. చేయడం తెలీదు. డబ్బులైతే వాయిస్తారండి. 1 సైడ్ అప్ అండ్ డౌన్ ఓన్లీ మేఘాలయాలో 7,000 రూపాయలు 8,000 రూపాయలు పోలీస్ టీసీలే అవుతాయండి. ఓన్లీ మేఘాలయ ఖర్చు వచ్చేసేపటికి. మరి అది డైరెక్ట్ యూనియన్ అని పెట్టి తీసుకుంటారు. టాటా అని పెట్టి. వేరే స్టేట్లో అంత ఖర్చు ఉండదు. వేరే స్టేట్లో మహా అయితే స్టేట్లో అయితే ₹1 కూడా ఖర్చు అవ్వదు. కానీ మేఘాలయ మరీ వరస్ట్. అమౌంట్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మేఘాలయ మాకు దరిద్రం అనుకోవాలండి ఒక రకంగా. చూడండి బాబు లారీ రోడ్డు అంటారా, ఇది రోడ్డు అంటారా. ఎద్దుల బళ్ళు నడుస్తుంది ఈ రోడ్డు, లారీలు నడువు. పేరుకి మళ్ళీ మేఘాలయ ఘాట్ రోడ్. చూసారండి కొండంత ఎలా జారిపోయిందో. ఇలా జారిపోతూ ఉంటాయండి కొండలు. అందుకే ఈ స్టేట్లో ఈ రోడ్డు వల్ల భయం ఎక్కువ. ఇలా స్పాట్లో మనం ఉన్నప్పుడు ఈ కొండ కనుక జారితే ఆ బండితో పాటు మేము కూడా లోయలోకి వెళ్ళిపోవడమే. అలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి, తక్కువేం కాదు. చూడండి ఇంకా వంట పెట్టి చాలా ఉంటాయి. ఇదంతా ఒక రాయి మట్టి 2 మిక్స్ అయి ఉంటాయి. దానివల్ల ఏంటంటే వర్షాలు పడినప్పుడు కొంచెం లూజ్ అయినా గుట్టంతా జారిపోతుంది. దానివల్ల రోడ్డు కొట్టుకుపోతుంది. ఒకసారి ఈ రోడ్డు కట్ అయిపోద్ది. 25 రోజులు, 15 రోజులు, 15 రోజులు, 4 రోజులు కూడా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. చూసారండి ఖాళీ బండి కూడా ఎలా టైర్లు తిరిగిపోతున్నాయో ఎక్కట్లేదు. మరి ఇంకా లోడ్ బండి మీద మేము అదో దారుణమైన ఇబ్బందులు ఫేస్ చేస్తాం తెలుసా మీకు. చాలా దారుణంగా ఉంటుందండి. అది అటు ఇటు కాకుండా అయిపోయి అది అసలు ఎక్కట్లేదండి. ఎవరికి వెళ్ళట్లేదు. బ్యాక్ అయితే వస్తుంది కానీ. చూసారండి మా డ్రైవర్ల ఇబ్బందులు ఇలా ఉంటాయండి. చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది. అందుకని నేను డ్రైవర్లకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక జీవో పాస్ చేసిందండి. ఏంటంటే ఇది డ్రైవర్స్ పెన్షన్ అండి. ప్రతి ఒక్క డ్రైవర్ యూజ్ చేసుకోవాలి. ఇది పెద్ద ప్రవేశం కాదండి. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి మేము డ్రైవర్స్ అండి మాకేదో పాలసీ ఉందంటే కదా అనేసి మాట్లాడితే స్టార్టింగ్ మీ దగ్గర 500 రూపాయలు పే చేయమని చెప్తారు. 500 రూపీస్ మీరు పే చేస్తే మీకు మంత్లీ మీకు 45 ఇయర్స్ దాటిన కాంచి కూడా 50 ఇయర్స్ దాటి నుంచి కూడా మీకు మంత్లీ పెన్షన్ అనేది ఉంటుందండి. ఆల్రెడీ మీరు ఎప్పుడైతే మీ అకౌంట్ని తీసుకెళ్ళి లింక్ చేసుకొని 500 రూపీస్తో మీరు లాగిన్ అవుతారో ఆ తర్వాత ఎమ్మటనే మీకు ఒక 1 వీక్లో మీకు ఇంటికి పెన్షన్ కార్డు ఒకటి వచ్చేస్తుంది. ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పే టిప్స్ ఇదండి. అండ్ వాట్ నెక్స్ట్ అంటే ఇలాంటి ఏరియాలోకి వచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీకు ఒక ఫ్యామిలీ ఉందండి. ఫ్యామిలీని గుర్తించుకోండి. చాలామంది క్లయింట్లు లేకుండా వస్తున్నారు. చూశారు కదండి దారుణమైన రోడ్డు ఇది. ఇదనే కాదు చాలామంది హెల్పర్ లేకుండా వస్తున్నారు. ఏదో ఓనర్లు చెప్తున్నారు మాకేదో 7,000 మిగులుతాయి 5,000 మిగులుతాయి అనేసి వచ్చేస్తున్నారు. పొరపాటున రావద్దండి. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము చాలా ఫేస్ చేసే ఉన్నాము. వచ్చిన తర్వాత మనం ఎన్ని ఇబ్బందులు పడాలి చూడాలి. ఇదే ఘాట్ రోడ్లో టైర్ పంచర్ అయ్యే మెయిన్ ఇరిగింది అనుకోండి ఎన్ని ఇబ్బందులు పడాలండి. ఆలోచించుకుని డ్రైవర్ల అన్నలకైతే నేను ఇచ్చే రిఫరెన్స్ ఇదండి. ప్రతి ఒక్క అన్నకి డ్రైవర్ అన్నకి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు
ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇళ్ళకాడ ఉన్నప్పుడు మీరు ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి డ్రైవర్లకి పెన్షన్ పథకం ఏదో ఉందంట కదండి, అది ఆ పాలసీ మేము తీసుకుందాం అనుకుంటున్నామని ఒక 500 రూపీస్ మీరు జమ చేస్తే మీకు 50 years దాటిన కాంచి మీ రిటైర్మెంట్ దగ్గర నుంచి మీకు పెన్షన్ వస్తుందండి. పెన్షన్ కార్డు కూడా 1 week లేదా 10 monthsలో వచ్చేస్తుంది, 10 daysలో వచ్చేస్తుంది. ఇదైతే మీరు ఉపయోగించుకోండి. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోలో నేను డ్రైవర్ల అన్న గురించి, వర్కర్ల గురించి కొన్ని లాజికల్ చెప్తాను, అవి కరెక్ట్గా పాటించండి. వర్కర్లు ఈ రోడ్లో వచ్చేటప్పుడు డైమనో ఒకటి స్పేర్గా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్క డైమనో ఫెయిల్ అయిపోవటం వల్ల 15,000 20,000 ఖర్చు అవుతుంది ఘాట్ రోడ్లో. అదే మన ఏరియాలో ఉన్నప్పుడైతే, మన లోకల్ ఏరియాలో ఉన్నప్పుడైతే 2-3 వేలతో అయిపోయేది 20,000 ఇక్కడ అవుతుంది. అందుకనే కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది లారీలో పెట్టుకొని రండి. ఓకేనా అండి? పెన్షన్ గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క డ్రైవర్ అన్నది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదండి. పెన్షన్ ఉంటాయి కాబట్టి ఆ పెన్షన్ కార్డు మీ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే, అంటే నా దగ్గర ఇప్పుడు పెన్షన్ కార్డు అవైలబుల్గా లేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పెన్షన్ కార్డు కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంటుంది కదండి. ఒకవేళ పెన్షన్ కార్డు ఉన్న తర్వాత మనకి ఏదైనా ఎడ్యుకేషన్ ఏదైనా జరిగితే 10 lakhs ఆ పెన్షన్ కార్డు మీద 10 లక్షల రూపాయలు కూడా మనకు గవర్నమెంట్ వస్తుందండి. అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో పాస్ అయింది. ఈ ఒక పెన్షన్ వెసులుబాలిటీ అనేది మనకి ఏ బ్యాంకులో ఉండదండి. ఓన్లీ ఒక ఎస్బీఐ బ్యాంకు ఉన్న డ్రైవర్ అన్నకే మటుకు పని అవుతుందండి. యాక్సిస్లు, ఐసిఐసిలు, హెచ్డిఎఫ్సిలు ఇవేమీ లేదండి. ఓన్లీ ఒక ఎస్బీఐకే ఉందండి వెసులుబాటు. అందుకే మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్తున్నాను నేను. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు మన డ్రైవర్లందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్తానండి. చాలామందికి కూడా కొన్ని తెలియదు, అవన్నీ నేను చెప్తాను. ఈ వీడియోలో అయితే మీకు నేను ఫ్రీగా సింపుల్గా ఇచ్చే సజెషన్ ఇదండి. ఎందుకంటే చాలామంది డ్రైవర్లకి బయట ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియదండి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మన డ్రైవర్లకి ఏది చేస్తే ఏది లాభం పొందుతాం అనేది కూడా తెలియదండి. ఏదో వాళ్ళకున్న ప్యాషన్ మీద వాళ్ళు డ్యూటీకి వచ్చేసి లారీ తోలేసి వెళ్ళిపోతున్నారు. కానీ మీకున్న వెసులుబాట్లు, మీకుండే ఫెసిలిటీస్ ప్రతి ఒక్క వీడియోలో కొత్త కొన్ని చెప్తూ ఉంటాను. చిన్నగా సందేశాలు చెప్తూ ఉంటాను. అవి మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా జరిగిందనుకోండి, మనకు వచ్చేది ఏదీ లేదు. కానీ ట్రిప్ మీకు నెక్స్ట్ వీడియోకి కూడా నేను కొత్తవన్నీ చెప్తూ ఉంటాను. తెలిసిన వాళ్ళైతే తిట్టుకోవద్దండి, తెలియని వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని వినియోగించుకోండి. అదండి సబ్జెక్టు. ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అయితే ఇది. ఓకేనా? చూడండి అండి బాబు, ఎంత దారుణం అంటే అందుకే చెప్తున్నానండి. వెహికల్ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండాలి. మాకైతే ఈ జాము దగ్గర సోనాపూర్ అవతల 15 kilometers అవతల నుంచి ఉంది. ఇక్కడ వరకు అంటే మ్యాక్స్ 35 kilometers ఘాట్ రోడ్డు బాగాలేదు, ట్రాఫిక్ జామ్ అండి. స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ తెచ్చుకోండి. కొన్ని సేఫ్టీ మనకి లారీకి ఎమర్జెన్సీ అనుకునేవి స్పేర్ తెచ్చుకోండి. టైర్లు పర్ఫెక్ట్గా ఉండేది చూసుకోండి. ఎందుకంటే అండి ఈ కొండ ప్రాంతంలో వర్షాకాలం మస్ట్ అండ్ షుడ్గా మేఘాలయ గురించి నేను చెప్తున్నాను. వర్షాకాలంలో వర్షపాతం ఎక్కువ నమోదవుద్ది. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొండ ప్రాంతాలు, కొండ చర్యలు అన్నీ జారి పడిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఒక 70-80 kilometers బిట్టు క్రాస్ అవ్వడానికి సోనాపూర్ లాంగ్ నుంచి బిట్టు పాస్ అవ్వడానికి మనకి 2 or 3 days పట్టిద్ది. అందుకనే మీరు సామాన్లు కూడా ఎక్కువ తెచ్చుకోండి. పాతగా రెగ్యులర్గా తిరిగే డ్రైవర్ అన్నలకైతే నేను చెప్పట్లేదు, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. దయవుంచి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీకోసం నేను మరింత వీడియోలతో మీకు మరిన్ని సన్నివేశాలు చెప్పడానికి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసి నేషనల్ ట్రక్ టూరిజం వ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.